వీడు వీడి పేరేంటో చెత్త ఫెలోగాడు అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పాడు. ప్రేమించాడు లేదా మరి, ప్రేమిస్తున్నా అని చెప్పి ఇంట్లో వాళ్ళు వద్దన్నా, అమ్మాయిల ఇంట్లో వాళ్ళు వద్దన్నా అమ్మాయిని ఒప్పించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. బలవంతంగా అంటే నా ఉద్దేశం ఇంట్లో ఒప్పుకోకపోయినా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడు 8 months అయింది పెళ్లి చేసుకొని. పాపం అమ్మాయి వయసు కూడా చిన్న వయసు అండి, 22 సంవత్సరాల వయసు అమ్మాయికి. పాపం అమ్మాయికి తల్లిదండ్రులు కూడా లేరంట. ఎంత దరిద్రుడు అంటే వాడు 3 నెలలు బాగానే ఉన్నాడంటండి. అక్కడి నుంచి కట్నం కోసం పాపం ఆ అమ్మాయిని దారుణంగా హింసించాడు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు వాడు. వాడు కొట్టిన దెబ్బలకి అమ్మాయి చనిపోతే పోలీసులు కనీసం కేసు ఫైల్ చేయలేదండి. పోలీసులు కనీసం కేసు ఫైల్ చేయకుండా దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆ తర్వాత వాడు అమ్మాయిని కొడుతున్న విజువల్, ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో అప్పుడు ఫైల్ చేశారు కేసు. మరి పోలీసులకి ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ ఈ విషయంలో నాకైతే తెలియదు. మరి వాళ్ళ చుట్టాలేమో ఆడేవన్నా, పోలీసులకి ఎవరికైనా చుట్టాలేమో ఆడేవన్నా. ఇలాంటి చెత్త నిజంగా ఏం చేయాలండి? కట్నం కోసం, అదనపు కట్నం కోసం, లేకపోతే ఇంకా నీకు ముందు తెలీదా వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, ఆ అమ్మాయిని చేసుకుంటే నీకు కట్నం ఇవ్వగలుగుతుందా లేదా, నువ్వు అడిగి నీకు కొనిపెడతగలుగుతుందా లేదా, వాళ్ళు ఇవ్వగలుగుతా లేదా, ఇవి నీకు తెలీదా పెళ్లి చేసుకునే ముందు? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు కదా. పెళ్లి చేసుకొని అంత దారుణంగా కొట్టి అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి వాళ్ళే అండి సైకోలు అంటారు వీళ్ళని. వీడి ఫోటో క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. వీడిని గుర్తుపెట్టుకోండి, సైకో వీడు. వికారాబాద్లో జరిగింది ఇది. కన్నవారిని, తోబుట్టోల్ని వదిలి ప్రేమించిన వాడిని నమ్మి రక్త సంబంధికులను కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి 8 నెలలకి ఆయుష్ తీరింది. కంటికి రెప్పలా కాపాడుకుంటానని వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న కసాయి కాలయముడుగా మారి నమ్మిన అమ్మాయిని పట్టపగలు అందరూ చూస్తుండగా అతి కిరాతకంగా రోకలు బండితో కొట్టి చంపాడండి వాడు. ఇదిగో రోకలు బండ తీసుకుని కొట్టాడు. జనం పాపం అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ సైకోగాడికి భయపడ్డారు. కంటికి రెప్పలా కాపాడుకుంటానని నమ్మబలికి పెళ్లి తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కోసం కడతెరిచాడు. అందరూ చూస్తుండగానే రోకలి బండతో అతి దారుణంగా కొట్టి చంపాడు. వికారాబాద్ జిల్లాలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ తాండూరు పట్టణం సాయిపూర్కు చెందిన అనుష, అమ్మాయి వయసు 22 ఏళ్ళు. పరమేష్, వీడి వయసు ఎంతో. 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి పరమేష్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో మొదటి నుంచి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కోపంతో పాటు అదనపు కట్నం తీసుకురావాలని అనూష అత్తమామలు నిత్యం వేధించేవారు. మొదట్లో బాగానే చూసుకున్న పరమేష్ ఇప్పుడు తల్లిదండ్రులకు వంతపాడుతూ కట్టుకున్న భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల పరమేష్ ఇంట్లో మరోసారి గొడవ జరిగింది. అనూషపై భర్త దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. తల్లి, సోదరుడు ఆమెను హాస్పిటల్కి తరలించి చికిత్స చేయించారు. అయితే గురువారం తన సోదరుడితో కలిసి అనుష పుట్టింటికి వెళ్తుండగా పరమేష్ కుటుంబం మరోసారి ఆమెతో గొడవ దిగింది. దీంతో ఇంటి బయటే కోపంతో ఉన్న భర్త పక్కనే ఉన్న రోకల బండను తీసుకొని విచ్ఛిన్నవిధంగా కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోయిందంటే హాస్పిటల్ తీసుకెళ్లి చనిపోయిందంట ఆమె. ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. దుర్మార్గుడికి స్పీడ్ కోర్టు ద్వారా విరుశిక్ష వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అనుషను దారుణంగా పరమేష్ దాడి చేస్తున్న వీడియో కేసు విచారణ జరుగుతున్న సమయంలో వీడియో బయటికి రావడం వికారాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది డిపార్ట్మెంట్ నుండి వీడియో లీక్ చేశారన్న చర్చ కూడా నడుస్తుంది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి వీడియోను వైరల్ చేయటం ఎంతవరకు వైరల్ కావటం ఎంతవరకు ఏదైనా చర్చ కూడా నడుస్తుంది. పర్లేదండి, ఎందుకంటే ఒక్కోసారి న్యాయం జరగదు అనుకున్నప్పుడు తప్పు దారి పట్టుకోవడం ఇబ్బంది ఏం కాదు. ఎవరు లీక్ చేశారో వాళ్ళు మంచి పనే చేశారు. వీడిపైన కేసు ఏం ఫైల్ చేయలేదంట. అందుకని ఈ వీడియో వైరల్ అయిన తర్వాతే వీడే సైకో పరమేష్, వీడి పేరు. ఈ చెత్త ఫెలోగాడు సైకో పరమేష్ ప్రేమిస్తున్నానని చెప్పి కబుర్లు చెప్పి ఆ అమ్మాయిని రోకల బండితో కొట్టి చంపాడండి వీడు. ఎంత దరిద్రో చూడండి వీడు. ఇదిగో మళ్ళీ పాపం చూడండి, అమ్మాయి చిన్నపిల్ల. ఇదిగో పాప మా పిల్ల అప్పటికే వాడు కొట్టినట్టున్నాడు, కుంటుతూ నడుస్తామని చూడండి ఆ పిల్ల పాపం. అదిగో చూసారు ఎంత దారుణంగా వాడు లాక్కెళ్ళాడు. అప్పటికి పక్కన వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కీస్ కోసం వచ్చినట్టున్నాడు అక్కడికి. వాళ్ళు ఎవరికి పక్కింటి వాళ్ళకి కీస్ ఇచ్చినట్టున్నాడు వీడు. అదిగో అదిగో చూడండి, వాడు మనిషిలా ట్రీట్ చేయట్లే, వాడు మృగంలానే ట్రీట్ చేస్తున్నాడు వాడు. అదిగోండి
అబ్బబ్బబ్బబ్బబ్బా! అదిగో ఆ పక్కింట్లో వాళ్ళు వస్తున్నారు. ఆపే ప్రయత్నం చేయొచ్చు కదా, వాళ్ళందరూ చూడకపోతే. ఎంత భార్యాభర్తల గొడవల మధ్యలోకి దూరకూడదనే ఉన్నా సరే వాడు ఆ పిల్లని చంపేసేట్టున్నాడు కదా, మీరు రావచ్చు కదా అలా కొడుతుంటే పక్కింటోళ్ళు. పాప మా పెద్ద ఆవిడ వస్తారు, కొట్టకరా బాబు అని చెప్పి. అదిగోండి అసలు చూడండి, వాడు కొట్టున్నాడు ఎట్లా చూడండి, వాడిని ఏం చేయదు. పాప మా పెద్ద ఆవిడ ఎవరో ఆపే ప్రయత్నం చేశారు. అదిగో అసలు చూసారా, మరి వీడు మనిషేనండి వీడు. అదిగో రోకల బండ తీసుకొచ్చాడు చూడండి. అదిగో ఆ పాప ఆమె చాలా అడ్డుకునే ప్రయత్నం చేసింది, ఆమె ఎవరో పెద్ద ఆమె. ఇంకా ఆమెకి ఆమెను కూడా కొడతాడని భయం వేసిందేమో ఆమెకి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి మీరు చెప్పండి? ఇలాంటి దరిద్రుల్ని, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి నిజంగా? వీడికి ఇప్పుడు ఏమి శిక్ష పడదు. వీడికి మహా అయితే విచారణ జరిగి విచారణ సాగుద్ది తప్ప వీడికి ఎటువంటి శిక్ష పడదు. నేను చెప్తున్నా కదా, మహా వేస్తే ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళు వేస్తారు. అది కూడా ఎప్పటికి జరిగిద్ది? జరిగి సాగదీసి ఎన్నో ఏళ్ళకి శిక్ష పడుతుంది. ఇండియాలో చట్టాలు మారినంత వరకు, ఇలాంటి వాళ్ళని స్పాట్లో శిక్షించేట్టు చట్టాలు రానంత వరకు వీళ్ళు మారరండి. వీళ్ళు మారరు, ఎవరో మారరు. నీకు కట్నం కోసమే పెళ్లి చేసుకున్నావు, చేసుకోకురా. చేసుకొని కట్నం కోసం రకరకాల కోసం, ఇప్పుడు నీకు ఇష్టం లేదు అమ్మాయి, లేదు కట్నం తేవటం, వదిలేసేయి, డివోర్స్ ఇచ్చేసేయి. ఎవడొద్దన్నాడు నిన్ను? చంపే అధికారం నీకు ఎవడిచ్చాడు? నిజంగా చాలా దారుణంగా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో. కఠినంగా శిక్షించాలి. శిక్షలు సరైన చట్టాలు లేవు మన దగ్గర. తాట తీసే చట్టం ఉంటే, అరే అక్కడ చేస్తే తాట తీస్తారా పోయి ఇంకోసారి చెయ్యమని ఒక భయం ఉంటుంది. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. మనందరం కూడా ఈ రోజుకి బయటికి వెళ్ళాలంటే హెల్మెట్ పెట్టుకోండి బయటికి వెళ్ళాం, బండి ఎక్కితే. ఎందుకు పెట్టుకోమంటే, అరే పోలీసులు ఉంటారా అక్కడ, కనపడితే నీ అమ్మ 200-300 ఫైన్ వేస్తారు అని చెప్పి ఒక భయం ఉంది మనకి. అట్లా ఇలాంటి తప్పులు చేస్తే పోలీసులు చెక్కేస్తారు, తాట తీసేస్తారనే భయం ఉంటే చేయరు. చట్టాలు భయంకరంగా ఉంటే, అంటే వితిన్ నో టైం ప్రూవ్ అయితే 24 గంటల్లో వీడిని ఉరిదీస్తారు, లేకపోతే వీడిని బట్టల పోలీసు రోడ్ల మీద నుంచోబెడతారని చెప్పి అలాంటి చట్టాలు మన దగ్గర ఉంటే ఇలాంటి సైకో నా కొడుకులు తయారవరు. అలాంటి చట్టాలు మన దగ్గర ఉండవు, రావు. ఇలాంటి సైకోలు రెచ్చిపోతుంటారు. ఎంతోమంది ఇలాంటి అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. అమ్మాయిలు చూసుకున్న మా తల్లిదండ్రులను కాదని వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఇలాంటి సైకోల చేతిలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుంటారు, ఇంటికి మహారాణిలా యువరాణిలా పెంచుంటారు. ఇలాంటి చెత్త డాష్గాల చేతిలోకి వెళ్ళి మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైనా పోలీసు వాళ్ళని కోరుతున్నా, దయచేసి వీడికి సరైన కఠినమైన శిక్ష పడేలా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి.